రాజాకి మీకు పర్సనల్ గ్రడ్జెస్ ఏమైనా ఉన్నాయా? చచ్చా, అదేం లేదు. ఎవరు గడిచిన ఆ తాళి? నా చెల్లెల్ది. ఓ, అది నింద మాత్రమే అని నిరూపించి తన మీద పడిన మచ్చ తుడిచేసేదాకా నిద్రపోమని చెప్పు. రాజా, రాజా నేనే. నువ్వు తాగుతున్నావా? బాధలు మర్చిపోవాలంటే తాగక తప్పట్లేదు. అంత బాధ నీకేమొచ్చింది రాజా? నేను తప్పు చేశానంట, అందరూ మంచోళ్ళంట, నేను చెడ్డోడ్నంట. ఆ మాట నేను ఎవరన్నారు రాజా? ఎవరు అంటే ఈ బాధ ఎందుకు? మాధవి మాధవి అంటుంది. తను అడిగింది నిజమేనేమో అనిపిస్తుంది. లేదంటే సూటిగా తన కళ్ళల్లోకి ఎందుకు చూడలేకపోతున్నాను? ఏమీ అర్థం కావటం లేదు. అందుకే తాగేశాను, ఇలా తాగుతున్నాను. మనిషిగా ఉండటం కంటే మత్తులో ఉండటమే బాగుంది మూర్తి గారు. రాజా, వదో, మీరు నాకు నచ్చ చెప్పాలని ట్రై చేయొద్దు. ప్రశాంతంగా వదిలేయండి. ఇంటికి వెళ్దాం పద రాజా. ఇది ఇల్లేగా, నాకు ఇక్కడే బాగుంది, మీరు వెళ్ళండి. ఆఫీసులో ఎందుకు? మూర్తి గారు ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఈ మత్తులో నన్ను నేను మర్చిపోవాలి. మర్చిపోనివ్వండి, వెళ్ళిపోండి. నాకు నన్ను వదిలేసి వెళ్ళిపోండి. సారీ, నా మందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోండి ప్లీజ్. వెళ్ళండి. ఏంటి సార్ మీరు చెప్పేది? ఇదంతా నేనే చేశానని అందరి ముందు ఒప్పుకోవాలా? గిరి ప్లీజ్, నా పరిస్థితి అర్థం చేసుకో. ఆ రాజాగాడు పెట్టే టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఎంత కావాలంటే అంత ఇస్తాను. నా మీద అభిమానంతో ఇంత చేశావు, ఈ ఒక్క సాయం చేయి. ఆ రాజాని అవమానించడానికి నువ్వే ఇదంతా ప్లాన్ చేశావని వాళ్ళ ముందు ఒప్పుకో. ఏంటి సార్, నన్ను ప్రశాంతంగా బతకనవరా? ప్లీజ్ గిరి ప్లీజ్, ఇంతగా నిన్ను బతిమలాడుతున్నానంటే అర్థం చేసుకో. ఈ విషయంలో నువ్వు తప్ప నాకు సహాయం చేయగల వాళ్ళు ఎవరూ లేరు. నా వల్ల కాదు, నన్ను వదిలేయండి సార్. గిరి ప్లీజ్ ప్లీజ్. Chandu dear, my darling Chandu. Chandu dear, my darling Chandu. Chandu dear. Chandu, Chandu. రై రై, ఎంత ధైర్యం రా?
తాగి నా ఇంటికి వస్తావా? నీకోసం ఎవడొచ్చాడు? అదిగో నా చందు కోసం వచ్చాను. చందు రా, మన ఇంటికి వెళ్ళిపోదాం. రేయ్, మర్యాదగా బయటికి పోతావా లేదా? ఆగు, కనీసం 2 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయి. అసలే మందులో ఉన్నా. తాగినప్పుడు బాడీలో ప్రతి పార్ట్ పవర్ఫుల్ గా పనిచేస్తుంది. నా ఒంట్లో అణువణువుకి నువ్వంటే కోపుంది. కొట్టి చంపేయాలన్నంత కసుంది. రేయ్, అందుకే చెప్తున్నా, డిస్టెన్స్ మెయింటైన్ చేయి. చందు నూరా, చందు నిజం చెప్తున్నా, నువ్వంటే నాకు కోపం లేదు. నిన్ను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన లేదు. కానీ ఇదిగో మీ పెద్దనాన్న, ది గ్రేట్ రామ్ ప్రసాద్, ఇతను నా జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నాడు. ఆడి ఆడి అతను అలసిపోలేదు, నేను అలసిపోయాను చందు. అందుకే ఇంకా మంచి చెడు ఏమీ లేదు. మంచితనం మందులో కలిపేశాను. అందుకే చెప్తున్నాను, నేను చెప్పింది చెప్పినట్టు చేయకపోతే నేను చెప్పింది మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. మాటిస్తే తప్పనని తెలుసు కదా చందు. చెప్పు చెప్పు మీ పెద్దనాన్నకి. రాజా, ఏంటి అభిమానమే? మీ అన్నకి తమ్ముడిగా ఆపావా, నీ అల్లుడిగా ఆపావా? అల్లుడిగా అంటానికి అవకాశమే లేదుగా. చీకట్లో కట్టిన తాళిని చీకట్లోనే దాచేసి కూతురికి కొత్త భర్తను తీసుకురాబోతున్నారుగా. కానీ ఈ పెళ్లి జరగాలి అంటే నేను చెప్పింది జరగాలి. అలా జరిగితే నేను అట్రాను, లేదా ఎవరు అట్టొచ్చినా కానీ ఆగను. జాగ్రత్త. ఒప్పుకోరా అంటే ఆ గిరిగాడు మాట వినడం లేదు. ఒప్పుకోకపోతే వీడి మాట వినలేడు. వీడేదో చేసేస్తాడు, మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వడు. హలో, రాజా మీ దగ్గరకు వచ్చాడా? ఆహా, ఏం లేదు. సాయంత్రం మిమ్మల్ని కలవాలి అన్నాడు. అక్కడికి వచ్చాడేమో అని ఫోన్ చేశాను, అంతే. ఏంటి బాబాయ్, ఎవరికి ఫోన్ చేసినా తెలీదు అంటున్నారు. ఎక్కడికి వెళ్ళుంటాడు? అదే అర్థం కావడం లేదమ్మా. ఆఫీస్కి వచ్చాడు, కొంచెం బాధగా అయితే కనిపించాడు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడో ఏమిటో చెప్పలేదమ్మా. నేనన్న మాటలకి బాధపడినట్లున్నాడు. అయినా ఇంటికి రాకుండా ఎక్కడ తిరగాల్సిన అవసరం ఏముంది? రాజాకెందుకో అన్ని కష్టాలే వస్తున్నాయమ్మా. అది ఎవరి తప్పు బాబాయ్? మనసులో ప్రేమని దాచుకోవడానికి
రాజా చేస్తున్న పనుల వలనే ఈ కష్టాలు. ప్రేమించడం, పరాయి వాళ్ళ కష్టాలను తన కష్టాలుగా భావించడం తప్ప ఇంకేమీ తెలియదమ్మా రాజాకి. అలాంటి రాజా ఈ రోజు ఇలా బాధపడుతుంటే చూడడానికి నాకు చాలా కష్టంగా ఉందమ్మా. నాకు కష్టంగానే ఉంది బాబాయ్. నిజంగా నా మాటలకే తను బాధపడి ఉంటే ఎక్కడున్నా నేను వెళ్ళి సారీ చెప్పి తీసుకొస్తాను. కానీ ఎక్కడున్నాడో తెలియడం లేదే. ఫోన్ చేసినా తీయడం లేదు. ఎవరికి ఫోన్ చేసినా తెలియదు అంటున్నారంటే ఎక్కడున్నాడని వెతుకుతామమ్మా. ఏ రోజు ఇలా చేయలేదు. కొత్తగా ఇలా ఇంటికి రాకుండా బయట తిరగడం ఏంటి బాబాయ్? ఇంతగా రాజా మనసు దేని గురించి బాధపడుతుందో అర్థం కావడం లేదమ్మా. ఎక్కడ తిరుగుతున్నాడో ఏమిటో. ఒకవేళ బయటికి వెళ్ళి వెతుకుదాం అనుకుంటే ఇంత పెద్ద సిటీలో ఎక్కడైనా వెతకగలం. బాబాయ్, నాకు తెలిసి రాజా గురించి సంతోష్కి తెలిసి ఉండాలి. ఒకవేళ వెళ్తే తన దగ్గరికే వెళ్ళుండాలి. హలో హలో సంతోష్ గారు, నేను మాధవిని. మాధవి. ఓ మాధవి గారు మీరా? ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశారు? ఎనీ ప్రాబ్లం? అబ్బే ప్రాబ్లం ఏం లేదు. రాజాకి ఫోన్ చేస్తుంటే ఫోన్ పనిచేయడం లేదు. ఒకసారి రాజాకి ఫోన్ ఇవ్వరా? రాజాకా? రాజా ఇక్కడ లేడండి. లేడా? ఏమైందండి? రాజా గురించి నాకు ఫోన్ చేశారేంటి? ఏమీ లేదు. ఈవినింగ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను అన్నాడు. నాకు తెలిసి తన ఫ్రెండ్ అంటే మీరే కదా, అందుకే మీ దగ్గరకు వచ్చారనుకున్నాను. ఓ థ్యాంక్స్ మాధవి గారు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని గుర్తించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ మీ లవ్ విషయం ఎంతవరకు వచ్చిందేంటి? నేనేమన్నా హెల్ప్ చేయగలంటే చెప్పండి, చేస్తాను. నేను మళ్ళీ కాల్ చేస్తానండి. హలో ఏమా, ఏమన్నా తెలిసిందా? సంతోషికి కూడా తెలియదంట బాబాయ్. ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎవర్రా ఈ టైంలో? మై గాడ్, బాగా ఇరిటేట్ చేస్తున్నాడు. పద వెళ్ళి చూద్దాం. వాడెవడో బాగా తాగేసి కారు ఆపి హారన్ మీద పడిపోయినట్టున్నాడు. ఎస్ డాడ్, పదండి చూద్దాం. పద. హలో బాస్. నిన్నే. హలో, ఎవరండి మీరు? డాడీ, రాజా. ఓ మై గాడ్, రాజా ఏంటి ఈ కండిషన్లో? ఇట్స్ అన్బిలీవబుల్. సంతోష్, పట్టుకో, లోపల తీసుకెళ్దాం. ఓకే. మెల్లగా. మెల్లగా మెల్లగా మెల్లగా. రైట్ రైట్ రైట్. మెల్లగా మెల్లగా సంతోష్.
ఏమిటండి అలవాటు లేదన్నాడు, ఇలా తాగేస్తున్నాడేంటి? కొత్త బాధలు మొదలైనప్పుడే ఇలాంటి కొత్త అలవాట్లు మొదలవుతాయి. ఏమన్నా తిన్నాడో లేదో పాపం. ఇప్పుడు అతనికి తిండి కన్నా విశ్రాంతి అవసరం. ఆ మత్తులోనైనా రిలాక్స్ అవ్వనివ్వు. ఎలా చూశాను రాజాని, ఇప్పుడెలా చూస్తున్నాను? దేని గురించి ఇంత సఫర్ అవుతున్నాడు? ఓకే, రేపు నిద్ర లేచాక మాట్లాడదాం. పదండి వెళ్దాం. అలాగే. నాశనం చేసావు కదా, నన్ను నా లైఫ్ని నాశనం చేసావు కదా. నిన్ను నీ మెడలో తాళి కట్టి తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను వదలను. జీవితంలో నిన్ను నేను క్షమించను, నిన్ను క్షమించను, 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 క్షమించను. ఇదేంటి, రాజాకి పెళ్లి కాలేదన్నాడే? తాళి కట్టానంటున్నాడు కదండి. సో రాజాకి పెళ్ళైందన్నమాట. ఆ అమ్మాయితో ఏదో డిస్ప్యూట్స్ ఉండుంటాయి, అందుకే సఫర్ అవుతున్నట్టున్నాడు. క్షమించను, క్షమించను, క్షమించను. సర్లే, అన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాం. పదండి. అమ్మా చందు, ఎవరి గురించి ఆలోచిస్తున్నావమ్మా? రాజా గురించి కాదు అని అబద్ధం చెప్పొద్దు. నీ కళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడానికి అంతకు మించి మరో కారణం ఉండదు. నేను బాధపడుతుంది రాజా గురించేనమ్మా.
కానీ ప్రేమతో మాత్రం కాదు. నేను చూసిన రాజాకి ఈ రోజు నేను చూస్తున్న రాజాకి ఉన్న తేడాన్ని తలుచుకొని చాలా బాధపడుతున్నాను అంతే. అందరికీ మంచి చెప్పే రాజా అలా తాగేసి తనేం మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు అంటే అదే తట్టుకోలేకపోతున్నానమ్మా. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? రాజాని ఇక్కడి వరకు తీసుకొచ్చింది మనమే కదమ్మా. ఒక మంచి మనిషి పతనానికి నువ్వు పునాదులు వేస్తే నీ పెదనాన్న ఇటుకలు పేర్చాడు. సరే, నేను తప్పు చేశాను, బాధ పెట్టాను. రాజాని వద్దనుకుని నా బతుకు నేను బతకాలనుకున్నాను. నా పాటికి నేను ఆనందంగా ఉన్నప్పుడు తనెందుకు బాధపడాలి? తన దారి తను చూసుకుని సంతోషంగా ఉండొచ్చు కదా. అలా తాకి తిరగాల? తన జీవితాన్ని నాశనం చేసుకోవాలా? కొందరికి నటించడం తెలుసు, కొందరికి తెలీదు. రాజాని మర్చిపోయినట్టు నువ్వు నటించగలుగుతున్నావు, తను నటించలేకపోతున్నాడు అంతే. రాజా తాగటంలో నాకు తప్పు కనిపించడం లేదమ్మా. విషం తాగలేనప్పుడే మనిషి మందు తాగుతాడు. కాకపోతే ఈ మందు విషం కన్నా ప్రమాదకరమైంది. అది ఒక్కసారే చంపేస్తుంది. ఇది వాయిదా పద్ధతిలో చంపుకుంటూ పోతుంది. నేనేం చేయగలనమ్మా? చేయగలిగిందేముందమ్మా? ఏమీ చేయలేనంత దూరం వచ్చేశావు. ఒక్క మాట, నీకు మ్యారేజ్ అయిందా? రాజాకి పెళ్ళయింది.